ఎస్టర్డే కొన్ని డిస్కస్ చేశాము. దాని తర్వాత మరికొన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. ఎస్టర్డే ఏమేమి డిస్కస్ చేశాము? వన్ థింగ్, స్టార్టింగ్ నుంచి ప్రపోజిషన్ అంటే ఏంటి, ప్రపోజిషన్ లాజిక్ అంటే ఏంటి, ప్రపోజిషన్ లాజిక్స్ తర్వాత కండిషనల్ ప్రపోజిషన్స్ అంటే ఏంటి, డ్యూయల్ కండిషనల్ అంటే ఏంటి, న్యూ ప్రపోజిషన్స్ అంటే ఏంటి, కండిషనల్ ప్రపోజిషన్స్ అంటే ఏంటి, ఎసెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఈక్వివాలెన్స్ అంటే ఏంటి, అది లాజికల్ ఆపరేటర్స్ మీద ఏ విధంగా డిపెండ్ అవుతాయి, కండిషనల్ ఆపరేటర్స్ మీద ఏ విధంగా డిపెండ్ అవుతాయి, అండ్ ఇవన్నీ తర్వాత మనము క్వాంటిఫైయర్స్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసాం. ఎస్ ఆర్ నో? క్వాంటిఫైయర్స్ అంటే ఏంటి, అలానే ప్రిడికేట్స్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఏ ప్రిడికేట్, అసలు స్టేట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, ప్రిడికేట్ అంటే ఏంటి. ఒక ఎగ్జాంపుల్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని తీసుకుంటే ఈజ్ గ్రేటర్ దాన్ 5 అనేది ఏంటి, ప్రిడికేట్. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 6 అంటే ఈజ్ లెస్ దాన్ 6 అనేది ప్రిడికేట్. ఓకే, క్వాంటిఫైయర్ అంటే ఏంటి? క్వాంటిఫైయర్ అంటే ఆల్, సమ్, మెనీ, నన్, ఫ్యూ, ఈ వర్డ్స్, ఈ జార్గాన్ కలిగిన అంటే క్వాంటిటీ గురించి తెలిపే దేన్నైనా సరే క్వాంటిఫైయర్స్ అని అంటాము. ఇవన్నీ డిస్కస్ చేసాం. అండ్ యూనివర్సల్ క్వాంటిఫైయర్స్ అంటే ఏంటి? యూనివర్సల్ క్వాంటిఫైయర్స్ అంటే ఎలా తీసుకుంటాం, ఆల్, ఫర్ ఆల్, ఎక్స్, పి ఆఫ్ ఎక్స్ అండ్ ఫర్ ఎవ్రీ వంటి పదాలన్నింటినీ మనం ఏమంటాం, యూనివర్సల్ quantifiers అంటాం. So all these we had discussed earlier. Okay, other ways to express universal quantifiers అంటే all of, for each, given, ఇలా for any కూడా మనము చెప్పుకుంటాం. సో ఎసెన్షియల్ క్వాంటిఫైయర్స్ గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? yes sir. Okay, essential quantifiers. The essential quantifiers of P of x is, please write down. The essential quantifiers of P of x is, any quotations lo, right? There exists an element x such that there exists an element x such that an element x such that P of x or there exists x P of x. ఇలా కూడా రాయొచ్చు. ఇది థియరిటికల్ గా, ఇది మ్యాథమెటికల్, సింబాలిక్. ఓకే, నెక్స్ట్ సబ్హెడింగ్, other ways to express essential quantifiers. Right now, other ways to express essential quantifiers. Other ways to express essential quantifiers. Completed? Yes sir. Okay. For some, దాంట్లో ఏం రాస్తామంటే, for some, for at least one, there is ఈ పదాలన్నిటి కూడా ఎసెన్షియల్ క్వాంటిఫైర్స్ అన్నమాట, ఈ పదాలన్నిటి. ఓకే, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక రెండు ఉంటాయి, అవి రాస్తారు. సో ఏం రాయొచ్చు అంటే, if domain x is empty, then there exists x q of x is false whenever q of x is propositional function. Because when the domain is empty, ఇది నిన్న కూడా మనము చెప్పుకున్నాం, కానీ ఇది ఎసెన్షియల్ క్వాంటిఫైయర్స్ కూడా ఇది పనికొస్తుంది. సో డొమైన్ అనేది ఎక్స్ అనేది ఎంటీ అయిపోతే ఫాల్స్ అనే స్టేట్మెంట్ రావాలి.
So ikkada preposition function because when the domain is empty, there can be no element x in the domain for which q of x is true. Akkada false and rasa, ikkada true and rasa. False అయితే ఏమంటాం దాన్ని? Sir? An element for which p of x is false is called ఏమంటాం? Only false అయితే ఏమంటాం? Contradiction. Counter example for every అంటే universal quantifiers. Contradiction అంటే దేనికి? Universal quantifier. Okay. అలానే ట్రూ అయితే, కంప్లీట్ ట్రూ అయితే ఎసెన్షియల్ క్వాంటిఫైయర్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ రాద్దాం. రైట్, when all elements in the domain can be listed say x1, x2 and so on xn, the essential quantifiers there exists for all x p of x is same as disjunction, is the same as the disjunction. ఆర్ఎల్స్ డిస్జంక్షన్ అంటే మనము కప్ వాడతామా క్యాప్ వాడతామా? కప్. p of x2 cup and so on p of xn. అదే క్యాప్ వాడితే కంజంక్షన్ కదా. అది పైన రాస్తాము, ఇది కింద రాస్తాము. ఎసెన్షియల్ క్వాంటిఫైయర్స్. ఓకే, నెక్స్ట్ లైన్. Because the disjunction is true if and only if at least one of the p of x1 comma p of x2 and so on p of xn is true. ఏదో ఒక్కటన్నా సరే ట్రూ కావాలి, అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఇస్ దట్ క్లియర్? yes sir. ఓకే, ఇప్పుడు కొన్ని ఇది ఎసెన్షియల్ క్వాంటిఫైయర్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్, కానీ ఇప్పుడు చెప్పబోయేది వచ్చేసి ఈక్వివాలెంట్స్ లాగా ఉంటాయి. ఓకే, ఇంపార్టెంట్ ఇవి కూడా. సో ఫర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ equal to p of x1 పైన రాసాం కదా యూనివర్సల్, p of x2 అండ్ సో ఆన్ అని వదిలేద్దాం. p of xn అవుతుంది లాస్ట్ లో, వదిలేద్దాం. అదే there exists x p of x, ఇది అది కప్, అది క్యాప్ కాబట్టి ఇది కప్ అంతే. p of x1 p of x2 and so on p of xn లాస్ట్ వరకు పోతుంది. ఓకే, అలానే ఓకే నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఓకే, సో negation for all x p of x equals to for all x negation p of x equals to ఏమవుతుందంటే negation p of x1 cup negation p of x2 cup negation p of x3 and so on. ఇలా
అదే negation there exists x p of x ఇలా ఉంటే for all x negation p of x అయిపోతుంది. దీనికి ఇంకా ఏం చెప్పొచ్చు అంటే for all x negation p of x 1 for all ఇది పైన రాశాను కదా. సో negation p of x1 negation p of x1 దాని తర్వాత cap negation p of x2 cap negation p of x3 and so on. సో ఒకవేళ ఫర్ ఆల్ కి దేర్ ఎగ్జిస్ట్ కి నెగేషన్ వస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ రాస్తాం. ఇస్ దట్ క్లియర్? Yes, sir. Okay. So now quantifiers with restricted domains. Subheading quantifiers with restricted domains. Clear? Heading rasesava? Yes, sir. Andeep? Yes, yes, sir. Yes, sir. Okay. Example. For all x less than 0, x square greater than 0. For all x less than 0, x square is greater than 0. ఇది restriction అన్నమాట. x square వచ్చేసి greater than అయిపోతుంది. x ఏదైనా సరే 0 కంటే తక్కువ ఏది తీసుకున్నా సరే ఏమైపోతుంది, x square వచ్చేసి పాజిటివ్ అయిపోతుంది. అదే Yes, sir. there exists z greater than 0 where z square equal to 2. There exists z is greater than 0, z square is 2. Okay. Give examples. The restriction of a universal quantification. The restriction of a universal quantification is the same as the universal quantification of a conditional statement. Clear? Yes, sir. Restriction of universal quantification is the same as the universal quantification of a conditional statement. Clear? Yes, sir. Okay. Then kindal. For all x less than 0, x square is greater than 0 is equals to, for all x less than 0 as x square is greater than 0. X square is greater than 0. This statement equivalent. దీనికి సరిపోయింది కదా కండిషనల్ స్టేట్మెంట్ కి పైన. Yes, sir. ఇప్పుడు ఇంకొక పాయింట్. The restriction of an essential quantification. The restriction of an essential quantification is the same as the essential quantification of a conjunction. Essential quantification of conjunction. So దీనికి ఏం రాయొచ్చంటే there exists z greater than 0, z square equals to z. Yes or no? That is equals to, there exists z is greater than 0 and z square equals to z. What is z? Number system lo z ante enti? Integer. Negative or positive? Positive, sir. Positive. Okay. Negative rather? No, sir. Okay. Capital N దేనికి నోటేట్ చేస్తాం? Capital N. Capital N. Capital N is natural numbers. Natural numbers. W is whole numbers. Whole numbers. Yes, sir. Yes. Yes, sir. Whole numbers. W. Okay. Right.
నెక్స్ట్ ఏం చేద్దామంటే ప్రెసిడెన్స్ ఆఫ్ ద క్వాంటిఫైయర్స్. ఇప్పుడు ప్రయారిటైజ్ ఎలా చేయాలి అనేది తీసుకున్నాం. ప్రెసిడెన్స్ ఆఫ్ క్వాంటిఫైయర్స్. రాసేసావా? Yes, sir. The quantifiers for all and their exists have the quantifiers for all and their exists. For all అంటే ఇది, their exists అంటే their exists have higher precedence than all logical operators. From propositional calculus. What is propositional calculus? Let me know. What is propositional calculus? Sir, 1 minute, sir. I am writing. What is propositional calculus? Sir. The area of logic related to the Yes, sir. propositional. That deals with proposition. Calculus. Starting లో చెప్తున్నా. Yes sir. Yes, sir. అది Yes, sir, propositional propositional. calculus and logical operators. ఇవన్నీ వీటన్నిటికంటే హైయెస్ట్ ప్రయారిటీ there exists and for all అనేది ఉంటుంది అని చెప్పాను. క్లియరా? సో Yes, sir. example. For all x p of x or q of x is equivalent to for all x p of x and q of x or q of x. అంటే ఇక్కడ బ్రాకెట్ ఒకటి వచ్చింది అంతే. క్లియరా? Yes, sir. ఇక్కడ బ్రాకెట్ వచ్చింది. ఓకే రైట్. ఇది ముందు చేయాలి, దాని తర్వాత అది పాయింట్. ఓకే నెక్స్ట్. సో నెక్స్ట్ బైండింగ్ వేరియబుల్స్. రైట్, బైండింగ్ వేరియబుల్స్. రాసావా? Yes, sir. ఓకే. బైండింగ్ వేరియబుల్స్ లో when a quantifier is used on the variable x, we say that this occurrence of the variable is bound. This occurrence of the variable is bound. What you understand, please let me know. Yes, Anudeep. Binding variables ante enti. When a quantifier is used On variable x. When quantifier is used on a variable x అనే దానిపైన quantifier ను ఒకవేళ యూజ్ చేస్తే we say that the occurrence of variable ఎన్నిసార్లు అక్కర్ అవుతుంది ఆ వేరియబుల్ is bound. ఓకేనా? What is meant by bound, sir? What you understand? What is meant by bound, sir? What is Bound. See, క్వాంటిఫైయర్ ని మనము యూజ్ చేస్తున్నాం x అనే ఒక వేరియబుల్ పైన. సపోజ్ వేరియబుల్ x కాకుండా నేను ఈవెన్ నంబర్ అని తీసుకోవడం, మోస్ట్ ఆఫ్ ది ఈవెన్ నంబర్స్ ఆర్ దేర్ అని మోస్ట్, మెనీ, ఆల్ ఇటువంటి పదం వాడతాం. అయితే we say that this occurrence, ప్రతిసారి అక్కరెన్స్ లోపల ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఎన్ని టైమ్స్ వచ్చేది అక్కరెన్స్. Yes, sir. Occurrence of the variable. ఆ వేరియబుల్ ఎన్నిసార్లు ఉంది అనే దాన్ని మనం బౌండ్ అంటాం. ఓకే? Okay, sir. ఓకే. దెన్ అనదర్ నెక్స్ట్
an occurrence of a variable that is not bound, an occurrence of a variable that is not bound, by a quantifier or set equal to a particular value, is said to be free. ఒకవేళ క్వాంటిఫైయర్స్ అవన్నీ యూజ్ చేసి దాని వేరియబుల్ పైన ఎన్నిసార్లు అకరెన్స్ అయింది అంటే దాన్ని బౌండ్ అంటాం. ఒకవేళ బౌండ్ ఎంత మనకు తెలియలేదనుకో వేరియబుల్ ఎన్నిసార్లు అకర్ అవుతుంది ఏంటి ఆ క్వాంటిఫైయర్ ని నేను చెక్ చేయలేకున్నా. ఆ సెట్ ఈక్వల్ టు ఏ పర్టికులర్ వాల్యూ ఈ సెట్ టు బి ఫ్రీ. అది ఆటోమేటిక్ గా దాన్ని బౌండ్ అని ఎప్పుడు అంటాం? అకరెన్సెస్ ఉన్నప్పుడు. బౌండ్ అని ఎప్పుడు అన్నాము? ఫ్రీ అని ఎప్పుడు అంటాం? అకరెన్సెస్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్. The part of a logical expression to which a quantifier is applied is called the scope of quantifier. Consequently, a variable is free if it is outside the scope of all quantifiers in the formula that specifies this variable. Yes, let me know. Okay, sorry, could you please repeat scope of this quantifier? I'll repeat. Yes, sir. The part of a logical expression to which quantifiers is applied is called the scope of quantifier. దాన్నే స్కోప్ అంటాం. లాజికల్ ఎక్స్ప్రెషన్, పార్ట్ ఆఫ్ లాజికల్ ఎక్స్ప్రెషన్ టు విచ్ ఏ క్వాంటిఫైయర్ ఈజ్ అప్లైడ్. క్వాంటిఫైయర్ ఎక్కడైతే అప్లై అయిందో సో దాన్నే మనం స్కోప్ అంటాం. దిస్ quantifier consequently a variable is free if it is outside the scope of all quantifiers. అదే స్కోప్ అంటే ఏంటి? లాజికల్ ఎక్స్ప్రెషన్, పార్ట్ ఆఫ్ లాజికల్ ఎక్స్ప్రెషన్. దానికంటే బయట ఉందనుకో అప్పుడు ఏమంటాం? ఫ్రీ అంటాం. Yes, sir. Okay, all quantifiers in the formula that specifies this variable. Clear? Okay. Yes, sir. Okay, example తీసుకుందాం. Okay, example. First one. There exists x plus y equals to 1. There exists x అంటే క్వాంటిఫై చేసేది ఏంటి? x నా y నా? X. Very good. So x ని ఏమంటాం? బౌండ్ అంటాం. ఓకేనా? ఎస్ ఆర్ నో? Yes, sir. ఓకే, ఇప్పుడు x ను బౌండ్ అన్నప్పుడు మరి y ని ఏమంటాం? ఫ్రీ అంటాం. Excellent. Free అంటాం. Because that is nowhere bounded to the equation. అక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ కి y అనేది there is no relation. దీనికి అవుట్ ఆఫ్ స్కోప్ లో ఉంది. ఇది స్కోప్ లో లేదు. x అనేది మాత్రమే స్కోప్ లో ఉంది. x అనే దానికి మాత్రమే క్వాంటిఫై చేశారు. సో x ని బౌండ్ అంటాం, y ను ఫ్రీ అంటాం. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాం. Let's take another example. There exists x p of x cap q of x cup for all x r of x. Scope of the first quantifier ఏంటంటే there exists x అనేది. ఇది ఫస్ట్ క్వాంటిఫైయర్. దీని ఎక్స్ప్రెషన్ ఏది? ఇది ఫస్ట్ క్వాంటిఫైయర్ p of x cap q of x. Cap q of x. First expression.
ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్. స్కోప్ Yes, ఆఫ్ ది సెకండ్ క్వాంటిఫైర్ ఏంటి? for all of x. స్కోప్ ఆఫ్ సెకండ్ క్వాంటిఫైర్ ఏంటి? ఫర్ ఆల్ ఎక్స్. ఎక్స్ప్రెషన్ X. ఏది? R of x. ఎక్సలెంట్, ఆర్ ఆఫ్ ఎక్స్. అంతే. సో ఈ విధంగా మనము దీంట్లో క్వాంటిఫై ఏది, స్కోప్ ఏది అని అడుగుతూ ఉంటాం. సో అది ఈజీగా చెప్పగలగాలి. ఇది తెలిస్తే అది ఈజీ అవుతుంది. ఓకే, ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ రైట్. ఇన్ కామన్ యూసేజ్ the same letter is often used. The same letter is often used to represent variables bound by different quantifiers with scopes that do not overlap. What you understand? Sir, with scope? Sir, can you repeat again? Yeah. In common usage లో the same letter, ఏ లెటర్ అయితే యూజ్ చేస్తామో అదే, is often used to represent variables bound by different quantifiers. With scopes that do not overlap. స్కోప్స్ మాత్రం ఓవర్లాప్ కాకుండా జాగ్రత్తగా మళ్ళీ ఆ వేరియబుల్ ని మళ్ళీ రిపీటెడ్ గా వాడొచ్చు ఇన్ కామన్ యూసేజ్. ఇస్ దట్ క్లియర్? Yes, sir. ఓకే. సో ఇది ఎసెన్షియల్ క్వాంటిఫైయర్స్. అండ్ ఎసెన్షియల్ క్వాంటిఫైయర్స్ తర్వాత బైండింగ్ వేరియబుల్స్. ఈ బైండింగ్ వేరియబుల్స్ లో బౌండ్ అంటే ఏంటి, ఫ్రీ అంటే ఏంటి, స్కోప్ అంటే ఏంటి, ఇది ఈ రిప్రజెంటేషన్స్ లో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఇవి మనం తెలుసుకున్నాం. క్లియరా? Yes, sir. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సబ్ హెడింగ్ లాజికల్ ఈక్వివాలెన్స్ ఇన్వాల్వింగ్ క్వాంటిఫైయర్స్. లాజికల్ ఈక్వివాలెన్స్ ఇన్వాల్వింగ్ quantifiers. Clear? Have you written? Yes, sir. Okay. Then write down one by one. For all, and it's not a theory, expression. Yeah. For all Okay. x, p of x, cup q of x is equivalent to for all x p of x of x. Same. మళ్ళీ cup for all x q of x. ఇదంతా ఒకటి ఫస్ట్. క్లియరా? ఏం లేదు, ఫర్ ఆల్ ఎక్స్ అనేది రెండింటికి వచ్చేసింది. క్లియర్? Yes, sir. Yes, క్లియర్? sir. Yes, sir. ఓకే. Yes, sir. Clear. ఇప్పుడు ఫర్ ఆల్ బదులు దేర్ ఎగ్జిస్ట్ యూస్ చేయాలి అంతే. దేర్ ఎగ్జిస్ట్ ఎస్ p of x cup q of x Q of x. equivalent to there exists x p of x cup Cap. there exists x q of x. No, ఇది కప్పే, మళ్ళీ రిపీట్ అవుతుంది. క్లియర్? Yes, sir. సేమ్ రిపీట్ అవుతుంది. ఓకే. నౌ దేర్ ఎగ్జిస్ట్ బదులు ఫర్ ఆల్ అని యూస్ చేద్దాం. సెకండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, సేమ్ అదే రాసాయి, దేర్ ఎగ్జిస్ట్ పెడతాం అంతే. దేర్ ఎగ్జిస్ట్ బదులు ఏం రాస్తాం? ఫర్ ఆల్ రాస్తాం. ఫర్ ఆల్ ఎక్స్ p of x కప్ q of x. అయితే ఇది ఈక్వలెంట్ కాదు, నాట్ ఈక్వలెంట్ టు ఫర్ ఆల్ ఎక్స్ p of x కప్ there exists x q of x. Is this clear? Okay, sir. ఓకే. దెన్ ఫస్ట్ ఈక్వేషన్ మనం ఎక్స్ప్రెషన్ రాసాం కదా, దానికి డైరెక్ట్ గా దేర్ ఎగ్జిస్ట్ అని యూజ్ చేసి మళ్ళీ నాట్ ఈక్వల్ టు అని రాసేద్దాం. Okay, sir. There exists x p of x cap q of x not equal to there exists x p of x cap there exists x q of x. Understood?
Yes, sir. ఈ 4 లాజికల్ ఈక్వివాలెన్స్ ఇన్వాల్వింగ్ క్వాంటిఫైయర్స్. క్లియరా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్. నెక్స్ట్ సబ్హెడింగ్ కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్. సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్. Okay, right down. For all x p of x, for all x p of x, for all x q of x, x q of x implies or if అని చెప్పచ్చు, 2 అని చెప్పచ్చు. For all x p of x, cup q of x. ఇది ఫస్ట్ వన్. Clear? Yes, sir. Okay, next. There exists x. There exists x p of x cup cap q of x. 2. There exists x p of x malli cap. There exists x q of x. So this is second one. Next, third one. For all x p of x to q of x, to for all x p of x to for all x q of x. Clear? Yes, sir. Next subheading, negating quantified expressions. ఇది కొంచెం డ్రైగా ఉంటుంది, బట్ మీనింగ్ఫుల్ గా అర్థం చేసుకోవచ్చు. నేను ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నా, అన్ని మిక్స్ చేస్తే నీకు అర్థం కావాలి. సపరేట్ చేసి చెప్తున్నా. ఓకే, క్లియర్? Okay. Okay, sir. Negating quantified expressions. Right on? Negating quantified expressions. So దాంట్లో డిమార్గన్స్ లా ఫర్ క్వాంటిఫైయర్స్ రాసేస్తే సరిపోతుంది. సో negation for all x p of x equivalent to there exists x negation p of x. ఇది డిమార్గన్స్ లా ఫర్ క్వాంటిఫైయర్స్. ఇంకోటి కూడా రాద్దాం. negation there exists x p of x equivalent to for all x negation p of x. For all x negation p of x. Yeah. Clear? Yes, sir. Okay. ఇది present essential quantifiers. దానిపైన మళ్ళీ మనము స్కోప్, అలానే బైండింగ్ వేరియబుల్స్, స్కోప్ వేరియబుల్ ని ఏ విధంగా బౌండ్ చేయొచ్చు, ఫ్రీ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేశాం. క్లియర్? Yes, sir. ఇంకొకసారి ఐఎమ్ రిపీటింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. Okay, sir. వాట్ ఈస్ ఎ ప్రపోజిషన్? ప్రపోజిషన్ అంటే ఏంటి? Starting, sir. It's a declarative statement, right? Yes, sir. Declaration. Declarative statement. And propositional Yes. calculus ante enti? What is propositional calculus? The area of logic, sir. Area of the logic. Yes or no? Okay. Yes, sir. Ade new proposition ante enti? Compound proposition, sir. Compound proposition. From Compound existing proposition. ante enti? Em jarugutundi? Yeah, it will be formed from existing proposition Existing దేనిపైన యూజ్ అవుతుంది? using logical operations. లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయి? Negation, cup, cap, యా, కప్ ని ఏమంటాం? conjunction, sir. నో, కప్ ని ఏమంటాం? No, disjunction. కంజంక్షన్ ఏమంటాం? కంజంక్షన్ ఇస్ Cap. disjunction is or. Or. Yes, sir. Yes, sir. Conjunction means connection. Disjunction means division. Yes, sir. Right. Exclusive or,
అలానే exclusive. డ్యూయల్ ఆఫ్ కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే ఏంటి? ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. Yes, sir. డ్యూయల్ ఆఫ్ కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే ఏంటి? Signs will be changed. Replacement, sir. ఎస్ Signs cup to cap, cap to cup, ఎస్ true to false. కప్పు క్యాప్ నెగేషన్ వీటితో కంబైన్డ్ అయిన దాన్నే కాంపౌండ్ ప్రపోజిషన్. ఎస్ ఆర్ నో? Yes, yes, sir. ఓకే. దెన్ కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? Includes condition, sir. In condition to statement. ఓకే. కాన్వర్స్ అంటే ఏంటి? కాన్వర్స్ ఈజ్ రివర్స్. Yes, sir. పాజిటివ్ అంటే ఏంటి? రివర్స్ కి నెగటివ్. Yes, sir. ఇన్వర్స్ అంటే ఏంటి? ఉన్నదానికి నెగటివ్. Negation. Yes, sir. Negative. ఓకే. అండ్ బై కండిషనల్ అంటే ఏంటి? If and only if, sir. టాటాలజీ మీన్స్ వాట్? Always true. కాంట్రడిక్షన్ మీన్స్ వాట్? Always false. కంటిజెన్సీ మీన్స్ వాట్? It is neither true nor false. Yes, sir. ఓకే. వ్యాలిడ్ అంటే దేనికి రిప్రజెంట్ చేయొచ్చు? Tautology, sir. టాటాలజీ. Tautology. సాటిస్ఫాక్షన్, సాటిస్ఫైబుల్ అంటే దేనికి చేయొచ్చు? Contingency. కంటిజెన్సీ. ఓకే. అండ్ అన్సాటిస్ఫైబుల్? Contradiction. ఓకే. లాజికల్ ఈక్వివాలెన్స్ అంటే ఏంటి? P if and only if is tautology. అనేది టాటాలజీ. Tautology. టాటాలజీ Yes, sir. మీన్స్ ఆల్వేస్ ట్రూ. The true always true. Compound. ఆల్వేస్. ఓకే. Yes, sir. సో we are running out of time. ఒక 15 minutes టైం బ్రేక్ తీసుకుందాం. ఈ రోజు మళ్ళీ ఇంకో క్లాస్ కూడా కంటిన్యూ. ఓకే. Okay, sir. Okay, sir.